తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రైతు భరోసా పైసలు టకీటకీమని రైతుల ఖాతాల్లో పడతాయన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ రైతులకు మాత్రం పడకుండా టకీటకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. మోసపూరిత 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పాలన చేయడం రావడం లేదన్నారు. 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వలేదనేది అంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పుట్టుకల నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఈ అడు చూస్తాను ఇటు చూస్తాను ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపుడు చంపుతున్నారు. టకీ టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆదుకుందా ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకైనా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవరికి రాలే. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతున్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులకు పో, కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. నేను చివరిగా ముగించే ముందు మీ అందరితో ప్రార్థన చేసేది ఒకటి, పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోదు.